ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి పార్లమెంటులో ఇటు కేంద్రం ఇటు ప్రతిపక్షం మధ్యలో పెద్ద ఎత్తున రచ్చదాగిన పరిస్థితి కనిపించింది. సో ఇదే అంశంలో మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అన్న ఏం చెప్తారు ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి? ప్రతిపక్షం ఇది కేవలం మైనారిటీల మీద జరిగే కుట్ర అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఒకటి నేను చెప్తున్నది ఏంటంటే ఎఫ్సిఆర్ఏ బిల్లుకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎఫ్సిఆర్ఏ బిల్లుకి దొంగలు మాత్రమే భయపడతారు. ఎవరు భయపడతారు? దొంగలు. ఎందు గురించి అంటే ఎఫ్సిఆర్ఏ బిల్లు మీరు ఎట్లాంటి అవకతవకలు చేసిరు అనుకోండి, ఫారెన్ కాంట్రిబ్యూషన్ వచ్చింది, వాళ్ళు దానికి చెక్ ఉండొద్దా, దానికి మీకు ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది ఎవరు చెక్ చేయొద్దా? ఇష్టం వచ్చినట్టు 100 కోట్లు 1000 కోట్లు వస్తే ఆ 1000 కోట్లను దున్నుకొని దానికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి, టెర్రరిస్ట్ యాక్టివిటీలకి, మొన్న ఢిల్లీలో ప్రొటెస్ట్ జరిగింది కదా, ఆ ప్రొటెస్ట్ ఎట్లా వచ్చినాయి డబ్బులు? 300 కోట్లు వచ్చినాయని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. వీళ్ళు 2800 చిల్లర మంది ఎవరైతే క్రిమినల్స్ దాంట్లో ఉన్నారని ఐడెంటిఫై చేసారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పంపించి పోలీసు వాళ్ళని కొట్టాలి, వాళ్ళపైన దాడులు చేయాలి, మోడీ గారి ఇంటిని ముట్టడి చేసి అక్కడ కూడా దాడి చేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో తెలిసిర్రు. ఎవరు? పంజాబ్ మన కమిషనర్ ఉండే ఆయన కూడా ISI తో లింకులు ఉన్నాయి, డబ్బులు అక్కడ నుంచి కూడా అది ఫారెన్ కాంట్రిబ్యూషనే కదా, అక్కడ నుంచి వచ్చినాయని చెప్పేసి అన్నారు. ఆయన ఏం చేసారు? ట్రాన్స్ఫర్ చేసేసారు. సో ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది మీరు డబ్బులు వచ్చినాయి, మీరు దానికి మంచిగా మీ ఉపయోగానికి, ప్రజల ఉపయోగానికి మీరు ఒక 10% 20% మీ కమిషన్ తీసుకొని మిగతాదంతా ఒక NGOకి మంచిగా యూజ్ చేసిరంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మీరు దాన్ని కన్వర్జన్స్ కి యూజ్ చేసిరంటే కంపల్సరీ మీకు జైలు ఉంటది. అది అంటే ఎన్జిఓస్ అంటే ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అమిత్ షాని కలిసిరు, దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అదే భయం కూర్చుండిపోయింది. ఇప్పుడు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది, దీని ఏంది బయట నుంచి డబ్బులు రావద్దని చెప్పి డబ్బులు వచ్చినాయి, దానికి ఒక రెగ్యులేషన్ ఉండాలి. దీని యాక్ట్ ముందర నుంచి ఉంది, కొత్తదేం కాదు. దానికి అమెండ్మెంట్ చేస్తున్నారు, ఒక 4 క్లాజులు ఎక్స్ట్రా రాస్తున్నారు, స్ట్రిక్ట్ చేస్తున్నారు. దాని వల్ల మన ప్రతిపక్షం కాంగ్రెస్ భయపడుతున్నది, ఎంఐఎం వాళ్ళు భయపడుతున్నారు, మళ్ళా యూపీల గవర్నమెంట్ వాళ్ళు మన వీళ్ళ పేరేంది అఖిలేష్ యాదవ్ వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళందరూ భయపడాల్సిన అవసరం ఏంది? US లో కూడా భయపడుతున్నారు. ఆఖరికి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంతమంది అపోజ్ చేస్తున్నారంటే మోదీ గారు ఏం చెప్పిర్రు? ఇంతమంది నా ఇంట పడుతున్నారంటే నేను ఏదో ఒకటి మంచి చేస్తున్నాననే కదా. ఇది చెక్ పెట్టడానికి టెర్రరిస్టులకు కూడా ఇంతకు ముందు డిమానిటైజేషన్ చేసింది కూడా అందు గురించే. బయట డూప్లికేట్ నోట్లు తయారు చేస్తున్నారు, ఆ కరెన్సీని అంతా ఇండియాలో సప్లై చేస్తున్నారు. ఇప్పుడు అది కాకుండా ఏం చేస్తున్నారు? ఇంకో తవ్వ, దానికి సెకండరీ తవ్వ, డూప్లికేట్ నోట్లు పోయినాయి, ఇప్పుడు ఫారెన్ కాంట్రిబ్యూషన్, దీన్ని చెక్ పెట్టాలి. చెక్ పెట్టలేమనుకోండి, వీళ్ళు ఎంత దర్జాతోని ఇట్లా ఏమంటారు గమండుతో చెప్పిర్రు, అరే మేము నేపాల్ చేస్తాం రా ఇండియాని, బంగ్లాదేశ్ చేస్తాము, శ్రీలంక చేస్తాం అని చెప్పేసి అన్నారా? ఇట్లాంటి వాళ్ళకి చెక్ పెట్టాలంటే వాళ్ళకి డబ్బులు రావు, పైసలు రాకపోతే నోరు గమనం అవుతాయి. కేవలం అంటే మైనారిటీ క్రిస్టియన్ల మీద జరిగే కుట్ర అని చెప్పేసి అంటున్నారు కదా. అవునండి. ఇప్పుడు మీకు మత ప్రచారం చేసుకునే హక్కు మీకు ఉన్నది. మత ప్రచారం మీరు ఎప్పటి వరకు చేసుకోవచ్చు? ఎప్పటి వరకు అయితే ఇతరుల మతాన్ని మీరు కించవలసినప్పుడు మత ప్రచారం చేసుకోవచ్చు. మిషనరీస్ కి ఇప్పుడు చూడండి, ఫారెన్ కాంట్రిబ్యూషన్ అనేది కేవలం హిందువులకే వస్తుందా? కేవలం క్రిస్టియన్లకే వస్తుందా? కేవలం ముస్లింలకే వస్తుందా? అన్ని సముదాయాల వాళ్ళకి వస్తుంది కదా ఫారెన్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు హిందువులు అదే సరే 100 బాబాలు ఉన్నారు, అందులోకి వెళ్ళి ఎవరన్నా అవకతవకలు చేస్తారు అనుకోండి, వాళ్ళని కూడా పట్టుకుంటారు. ఇందులో ఏమున్నది? మీరు కన్వర్జన్ కి వాడకూడదు. కన్వర్జన్ కి ఎందుకు వాడకూడదు అంటే, ఒక బీద మనిషి ఒకడు ఏం చేస్తున్నాడు, ఇవాళ రేపు ఒక క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారు, వాళ్ళ బుక్కులో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ప్రచారం చేసి మీరు కన్వర్ట్ అవుతారా లేదా అనేది దాని మీద ఉంటది. వీళ్ళు అట్లా చేస్తలేరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక డబ్బుల ఆశను లేకపోతే రాషన్ ఆశను, నెలలకు ఇన్ని పైసలు వేస్తాం మీకు, ఆ ఆశ పెట్టి తీసుకోబోతున్నారు. దీన్ని ఏమైతుంది? మ్యానిపులేషన్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు ఇది. సో వాళ్ళు అందు గురించే ఈ రూల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతే. వాళ్ళని మైనారిటీస్ కి మాత్రమే మనము సూక్ష్మంగా చూసి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాం అన్నట్టు కాదు. హిందువులలో కూడా ఎవరన్నా ఫారెన్ కాంట్రిబ్యూషన్ లో ఎట్లాంటి అవకతవకలు చేసినా వాళ్ళని కూడా లోపలికి వేస్తారు. సింపుల్. సో ఇన్ని చట్టాలు తీసుకొస్తున్నాడు నరేంద్ర మోడీ గారు, అయినా కూడా నరేంద్ర మోడీ గారిని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాడు. ఇటు రాహుల్ గాంధీ కానివ్వండి, ఇటు దేశంలో కొంతమంది లెఫ్టిస్టులు కానివ్వండి, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, మీరు 2010 నేను ఒక్కసారి కాశీకి వెళ్ళిన, యూపీ
యూపీకి వారణాసికి 2013లో వెళ్ళిన. అప్పటికి గవర్నమెంట్, మన భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అక్కడ లేదు. అక్కడ వెళ్ళినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి అంటే, నేను వారణాసి మన చిన్న గల్లీలో టెంపుల్ అయినా కానీ చాలా బాగుంటది. కాశీ అంటే ఎట్లా ఉండాలి, అస్థికలు కలపడానికి పోయినా నేను మా తాతయ్య. పోయిన తర్వాత ఆడ ఇక్కడనే టాయిలెట్ పోస్తున్నారు, దాని పక్కకే కూరగాయలు అమ్ముతున్నారు. గుడి ఎంత ఎంత హీనమైన పరిస్థితులు ఉందంటే 14 ముందు 13, 12 టైంలో నేను వెళ్ళింది. అప్పుడు ఎంత హీనమైన పరిస్థితి ఉందంటే, ఆ గుడికి మనం పరేషాన్ అయిపోతాం. మన ఇంటి గల్లీలో ఎక్కడైనా గుడి ఉంటే ఎంత నీట్గా ఉంటది. కాశీ విశ్వనాథుని గుడి ఇట్లా ఉన్నది ఏంది, ఈ పరిస్థితి ఏంది అని చెప్పేసి అనుకున్నా నేను అప్పుడు. అదే దాని తర్వాత మొన్న వెళ్తే అసలు ఆ గుడికి ఈ గుడికి పోలికనే లేదు, ఇంటర్నేషనల్ లెవెల్ ఇది మొత్తం అంతా. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, అభివృద్ధి జరుగుతుందా, అభివృద్ధి జరుగుతలేదా? ఖాళీ నేను యూపీకే పర్టికులర్ ఎందుకన్నా అంటే, అన్నిటికంటే వెడకబడిన స్టేట్లలో ఒకటి యూపీ. ఇప్పుడు అట్లా లేదు. గుజరాత్ మనకి మన తెలంగాణలో కూడా వస్తే అట్లానే అవుతుంది, గుజరాత్ లో అట్లానే ఉన్నది. కాశ్మీర్ లో పోయేసి ఎట్లా ఉండే, ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితి ఎట్లా ఉంది, అదే రాళ్ళు కొడుతున్నారా? కొట్టట్లేరు. బిజినెస్ అనేది ఎంత డెవలప్ అయింది, జీడిపి అనేది ఎంత డెవలప్ అయింది, హైవేస్ ఎన్ని వేసిర్రు. సరే, మోదీ గారిని ఎవరు అపోజ్ చేస్తున్నారు? మన ఇక్కడ ఢిల్లీ ప్రొటెస్ట్ ఎవరెవరు వచ్చిర్రు? స్టూడెంట్ ప్రొటెస్ట్, అది నీట్ ప్రొటెస్ట్. ఎవరెవరు వచ్చిర్రు? మా ఫస్ట్ వాళ్ళ ప్రొటెస్ట్ మెయిన్ టార్గెట్ ఏముండే వాళ్ళది, నినాదం ఏముండే వాళ్ళది, రాజీనామా చేయాలి. ధర్మేందర్ ప్రధాన్ ని రాజీనామా ఇడిచేసి మోదీ గారిని కూడా రాజీనామా చేయాలని చెప్పేసి పెట్టి యాంటీ నేషనల్ స్లోగన్ చెప్పిర్రు, ఉమర్ ఖాళీద్ మీద చెప్పిర్రు, వందలు చెప్పిర్రు, శ్రీరాముని తిట్టిర్రు. శ్రీరామునికి ఏం సంబంధం నీటితోని? అన్ని పార్టీల వాళ్ళు వచ్చిర్రు. అంటే దేశంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు వచ్చి వ్యతిరేకం చేస్తున్నారు మోదీ గారిని దింపడానికి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఈ ఎఫ్సిఆర్ ఏదో ఫారెన్ కాంట్రిబ్యూషన్ బయటికి వెళ్ళి పైసలు వచ్చేసి, అసలు మెయిన్ గా వీళ్ళందరూ వచ్చింది కూడా అందు గురించి ఢిల్లీ ప్రొటెస్ట్ లో. ఫారెన్ కాంట్రిబ్యూషన్ బిల్ వచ్చేది ఉన్నది, ఆ సోనం వాంచుక్ కూడా అందుకే కూర్చున్నాడు ఆడ. ఎందుకంటే ఆయనది కూడా ఎన్జిఓ నడుస్తుంది కదా, ఎన్జిఓ నడుస్తుంది, సోనం వాంచుక్ కూడా అందుకే కూర్చున్నాడు. ఆయన డిమాండ్స్ ఏదో పూర్తి అయిపోతాయి నావన్నట్టు. ఇప్పుడు సేమ్ ప్రొటెస్ట్ జార్ఖండ్ లో జరిగింది. ఎట్లా కొడుతారు పొరలని, ఇష్టం వచ్చినట్టు కుక్కలన్న కంటే హీనంగా కొడుతున్నారు. ఈడనన్నా పోలీసు వాళ్ళని మస్తు ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, బయట నుంచి దింపి. ఆడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అయినా కానీ కొట్టనే పోతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక్క మనిషికి అగేన్స్ట్ దేశంలో ఉన్న ప్రతి పార్టీ అగేన్స్ట్ అవుతుందంటే దానికి ఒకటే కారణం. ఏం చేసిండు మోడీ దేశానికి? మోదీ గారు చేసింది మనకి లెక్క పెట్టుకుంటా పోతే ఏళ్ళు సరిపోవు, రాసుకుంటా పోతే పేజ్ సరిపోదు. అన్ని లిస్టులు ఉన్నాయి మీకు. ఇప్పుడే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా, వాళ్ళ లెక్కలు నడుస్తలేవు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రానిస్తలేడు. డిమానిటైజేషన్ చేసి అది కడి చేసేసిండా. దాని తర్వాత ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్ తెస్తుండు, ఎఫ్సిఆర్ఏ బిల్ తెచ్చి బయటికి వెళ్ళి వచ్చే పైసలు సరే గవర్నర్ వస్తాయంటే అవి కూడా కడి చేసేస్తుండు. ప్రతి దగ్గర యూపీలో టైట్ అయిపోయింది. మీరు చూడండి వెస్ట్ బెంగాల్లో చూడండి, మొత్తం నామ్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి మెల్లమెల్లగా. ఎవరైతే యాంటీ నేషనల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేస్తున్నారు. కాశ్మీర్ లో కూడా అట్లనే జరిగింది, యూపీలో కూడా అట్లనే జరిగింది. ప్రతి బీజేపీ ఉన్న రాష్ట్రం అభివృద్ధికే ముందుకు పోతుంది. సో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి నడిపిస్తున్నారు. వస్తుందా తెలంగాణలో బీజేపీ? హ్యాష్ ట్యాగ్ ఏంది, తెలంగాణ వచ్చేసినట్టే. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడా లేకపోతే? రాడా? అయ్యో, ఆయన వచ్చిండంటే అక్కడ మూసినది కాదు, ఉన్న ఇల్లులన్నీ గులగొట్టిపోతాడు. ఆల్రెడీ హైడ్రా అని చెప్పేసి స్టార్టింగ్ లో ఏం చేసిండు, ఆ చిన్న పిల్లగాడు వాటర్ బాటిల్ బ్యాగ్ తీసుకొని లోపల కొట్టే వాడిని గులగొట్టి ఇల్లు అంది. నా బ్యాగ్ కూడా తీసుకొని నా వాటర్ బాటిల్ కూడా తీసుకోలే అని పోరాడు ఏడిచిండు. ఎంత మంది ఉసురు పెట్టుకుని ఒక్కరన్నా మంచి వాళ్ళు ఎవరన్నా మంచిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి గురించి? మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు రంగనాథ్ వచ్చేసి ఆ ఫాతిమా కాలేజ్ గురించి మాట్లాడితే మానవతా దృక్పథంతో మేము ఫాతిమా కాలేజ్ వదిలేస్తున్నాం అని చెప్పేసి అంటుండు. మానవతా దృక్పథం మళ్ళీ చిన్న బాబు ఎప్పుడైతే ఆయన బ్యాగు అవన్నీ వాళ్ళకు ఇల్లు గులగొట్టేసి ఎన్నో ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ జిందగీ మొత్తం వెళ్ళిపోతుంది, కష్టపడి లైఫ్ టైం మొత్తం వెళ్ళిపోతుంది. ఒక 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు జమ చేయాలంటే అట్లాంటిది బర్బాద్ చేసేసింది. ఇప్పుడు ఏమంటుండు, యుద్ధం జరిగినప్పుడు కొన్ని ఇట్లాంటివి సహజమే జరగడము, కొంతమంది నష్టపోతారంట. నీళ్లు గులగొట్టుకో రంగనాథ్. నీది ఎన్ని FTL ఉన్నది, పార్లమెంట్ గులగొట్టు FTL ఉన్నది.